ఏమిట్రా అది పొద్దున నిద్ర వచ్చేస్తుంది? ఏమైందిరా? పర్సురా, ఈ జోబులోనే పెట్టాను. పోయిందా? వెరీ గుడ్. అంత నిర్లక్ష్యం అయితే ఎలాగరా? ఇది సిటీరా, మీ ఊరు కాదు. ఇదిగో ఇక్కడ కళ్ళు మూసి తెరిచేలాగా తల్లే మార్చేస్తారు. ఆఫ్టర్ ఆల్ నీ పర్స్ ఎంత? ఎంతకీ ఎంత ఉంది అంటే? డబ్బు పెద్దగా లేదురా, కానీ ఓ ఇంపార్టెంట్ అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ తప్పితే ఈ ఊళ్ళో నాకెవ్వరూ తెలీదు. ఊరికే వరి అయిపోకు. నీకు చిన్న షాక్ ఇచ్చి సిటీ అంటే ఏమిటో చెప్దామని నీ పర్సు నేనే కొట్టేసి జాగ్రత్త పెట్టానులేరా. అనవసరంగా భయపెట్టావు కదరా రాస్కర్. ఇక మీద జాగ్రత్తగా ఉండు. ఏంటి? అయ్యో ఓలమ్మో, ఊరు నాయనో, నీకేదో చిన్న షాక్ ఇద్దాం అనుకుంటే వాడెవడో నాకేకంగా ఎర్తే పెట్టేశాడ్రా. వద్దు బాసు, అలా చూడద్దు బాసు, లుక్కు మార్చు. జీవితంలో ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను బాసు. ఈ ఒక్కసారి క్షమించేయి బాసు. ఏడ్చావులే, దిగిరా. గుర్తులేని అడ్రస్ కోసం ఎంతసేపని వెతుకుతాం? పైన ఎండ మాడిపోతుంది, కింద కడుపు మండిపోతుంది, ఆకలేస్తోందిరా. రోకలి కొట్టుకో. ఉన్న పర్సు పోగొట్టి ఆకలేస్తుందంటే నేనే చేయను. సమ్మలో వరకిల్లా అక్కడే ఉంది తిరకాసు. పోయింది నీ పర్సు గాని తట్టడా నా పర్సు కాదుగా. ఏంటి అలా చూస్తావు అడ్డగాడిదలా? డబ్బులు తీ. డబ్బులా? ఎక్కడున్నాయి? నీ పర్సు ఉంది కదరా. పర్సు ఉందన్నాను గాని అందులో డబ్బులున్నాయి అనలేదుగా. అంటే ఒక్క పైసా కూడా లేదు బాస్. యూ రాస్కల్. క్షమించే గురు, అందరూ మనల్ని చూస్తున్నారు. ఒక్క నిమిషం నన్ను వదిలి వెళ్ళి ప్రొపరేటర్ కాళ్ళ మీద పడిపోతాను. నోర్మై, చేసింది చాలక మళ్ళీ కాళ్ళ మీద పడ్డా ఒకటే. తప్పు నీది కాదురా. కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదినట్టు నేను నమ్మినందుకు నన్ను అనాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. బిల్లు లేదా? బిల్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అక్కడ? అది కాదు సార్. మాకే బిల్లు ఇస్తావురా? నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. అసలు ఈ రౌడీ వదలు ఎందుకు పడతారో, నా మీదే ఎందుకు ఇలా పడతారో? రోజు ఇలా రావటం, పీకల దాకా మెక్కటం, ఏదో గొడవ పెట్టుకుని బిల్లు ఎగ్గొట్టడం, సామాన్లు పగలగొట్టడం, ఇది వాళ్ళ కార్యక్రమం. ఇడియట్స్. వాళ్ళకు బుద్ధి చెప్తాను. నువ్వు బాగా అయినా వాళ్ళు వెలగొట్టింది చాలక నువ్వు వాళ్ళతో ఫైట్ చేసి మిగిలిన సామాన్లు వెలగొట్టానికా? అబ్బా మీరేం భయపడకండి సార్. ఒక్క వస్తువు కూడా విరక్కుండా వాళ్ళ ఎముకలు మాత్రం విరగొట్టగల సమర్థుడు మా బాసు. సమ్మలోరికిల్లా. ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదురా, మీరు చేసే పని మర్యాదగా లేదని తన భాషలో అన్నాడు. ఏంట్రా కూసావు? అది అద్దరగడ్డ.
సంతోషం బాబు. వాళ్ళ పీడ విరగడైపోయింది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో. ఎలాగే ఉందండి మీ హోటల్లో ఉద్యోగాలు ఇచ్చి. అంటే మీకు ఉద్యోగాలు లేవా? ఫేసులు చూస్తే తెలియట్లేదు. ఆకలి రాజ్యం. ఓకే, డన్. నీ పేరు? ప్రదీప్ అండి. నా పేరు రాజండి. ఈ రోజు నుంచి నువ్వు సూపర్వైజర్. రాజు, నువ్వు సర్వర్. హలో, అవునండి, చెప్పండి సార్. అలాగే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్, సార్, ఈ రోజు సాయంత్రం నీకు వేరే డ్యూటీ ఉందయ్యా. ఏంటి సార్? సర్వారాయుడు గారి ఇంట్లో ఏదో బర్త్డే పార్టీ ఉందిట. క్యాటరింగ్ అంతా మనకే ఆర్డర్ ఇచ్చారు. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రదీప్, వాట్ ఇస్ సర్ప్రైజ్! మీరా? మన ప్రతి కలయిక తమాషాగాను వింతగానే జరుగుతుంది కదా. అవును, మీరిక్కడున్నారేంటి? ఇది మా ఇల్లు గనక, సర్వారాయుడు గారు మా నాన్నగారు గనక, బర్త్డే నాది గనక. అవును, ఈ కొత్త అవతారం ఏమిటి? ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఈ ఊరొచ్చాను. ఈ ఉద్యోగం దొరికింది. హోటల్లో పనిచేయడం ఏమిటి? నా అడ్రస్ ఇచ్చానుగా, రాగానే నన్నెందుకు కలవలేదు? కలవాలని అనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోకి దిగ్గానే మీ అడ్రస్ ఉన్న పర్స్ కొట్టేశారు. పోన్లేండి, ఈ విధంగానైనా కలుసుకున్నాం. రండి, మా నాన్నగారికి పరిచయం చేస్తాను. 1 minute. Many happy returns of the day. థ్యాంక్ యూ. రండి. డాడీ, డాడీ. ఏం తల్లి, ఫ్రెండ్స్ అంతా వచ్చేసారా? కేక్ కట్ చేద్దామా? కట్ చేస్తాను గాని, మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ ప్రదీప్. ఈయనే మా నాన్నగారు. నమస్తే సార్. మొఖం చూస్తే బుద్ధిమంతుడిలాగానే ఉన్నావు. 10 కాలాల పాటు అలాగే ఉండు. డాడీ, నా బర్త్డేకి ఏం ప్రెజెంటేషన్ కావాలని మీరు అడిగితే తర్వాత అడుగుతానన్నాను. ఇప్పుడు అడగనా? ఏంటమ్మా? ప్రదీప్ కి మన ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం ఇప్పించండి. ఇంకో విషయం డాడీ, ప్రదీప్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ కూడా. అలాగా, వెరీ గుడ్. ఉద్యోగం మాట ఏమిటి డాడీ? నీ మాట ఎప్పుడు కాదన్నానమ్మా. చూడు బాబు, ఉదయాన్నే ఫ్యాక్టరీకి రా, ఉద్యోగంలో జాయిన్ కా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. నేను కిందకెళ్ళి సర్వీస్ చూసుకుంటాను. వస్తానండి. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ముక్కు మొహం తెలియని అతనికి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వడం. ప్రస్తుతం అమ్మాయి కోరిక తీర్చాలి గనక అతను ఉద్యోగంలో చేరతాడు. తరువాత అతను మనకు నచ్చడు గనక ఉద్యోగం మానేస్తాడు. ఎప్పటికి బాగుపడతావు? సర్వరా, వీడు పెద్ద గవర్నర్. ఏంటి వేడిగా ఉన్నాయి? ముందు నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పు, దాన్ని బట్టి ఉన్నాయో చెప్తాను. సర్వర్ అంటే ప్రతి వాడికి లోకి. ఏమిటయ్యా, నీ స్నేహితుల ముఖం చూసి నీకు కూడా ఉద్యోగం ఇస్తే వేళకోళంగా పనిచేస్తున్నావు. ఇలాగైతే బయటికి ఎంతేస్తాను, జాగ్రత్త. పంపించండి, మేము కొట్టి పంపించిన రౌడీలు ఆ సందు చివరి వెయిట్ చేస్తున్నారు. మేము ఇద్దరు పని మానేసిన వాళ్ళతో చెప్పామనుకోండి, మీ పని సమలో. ఏమండి, ఏమిటయ్యా సమలోర్ కిల్లా అంటే స్వీటా హాటా? నా బొందయ్యా, నా బొంద. ఇక్కడంత కంఫర్టబుల్ గా ఉన్నట్టు లేదు గురు. మళ్ళీ మాట్లాడితే మెడపట్టుకు నూతులు చేసేస్తా. దరిద్రుడా, నాకు ఉద్యోగం రావడం తర్వాయి పూలక వచ్చిన వల్ల హోటల్ వారితో గొడవ పడ్డావు. ఇప్పుడు మన పరిస్థితి చూడు. బ్రహ్మచారులు అనేసరికి ఇల్లు అద్దెకి ఇవ్వడం మాట్లాడుంచి ఎవరు గడప తొక్కనవడం లేదు. బాసు, ఒక ఐడియా. ఏంటది? నీకు ఉద్యోగం ఇప్పించింది ప్రియ కదా, వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఏర్పాటు చేయమని ప్రియనే అడిగితే బాలేదా? అమ్మో, సమ్మలోరికెళ్ళా ప్రియని గది అడగద్దు, చీరడు కదా.